ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్. టెక్నీషియన్ మనం ఏ బోర్డులో ఉన్నామంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ చండీగఢ్ బోర్డులో ఉన్నాం ఫ్రెండ్స్. ఏదైనా రైల్వే నుంచి అఫీషియల్ గా మనకి రిలీజ్ అయ్యేది ఈ బోర్డులో రిలీజ్ అయ్యేది ఫ్రెండ్స్. నిన్న ఇచ్చేది చూడండి ఫ్రెండ్స్. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 02/2025 టెక్నీషియన్ ఇచ్చాడు ఫ్రెండ్. దీని కనుక మనం డీటెయిల్ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ దీని కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఈ టోటల్ నోటిఫికేషన్ గురించి మనకు అనేది రిలీజ్ వస్తుంది ఫ్రెండ్స్. మనం దీంట్లో కనుక చూసుకున్నట్టయితే ఇది చూడండి, మనం ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది దీంట్లో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఒకసారి ఇది చూడండి, డీటెయిల్ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 02/2025 అంటే ఈ 2025లో వచ్చిన ఫస్ట్ ఏఎల్పి 1 వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చి తగిన ఏఎల్పి టెక్నీషియన్ వస్తుంది. ఇప్పుడు ఏఎల్పి వల్ల సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 1, ఇది 2 కాబట్టి మనకి టెక్నీషియన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ గా వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసరికి 183 ఉన్నాయి. అండ్ టెక్నీషియన్ 3 గ్రేడ్ 3కి వచ్చేసరికి వల్ల 6055 ఉన్నాయి. ఆన్లైన్ స్టార్టింగ్ వచ్చేసరికి 28/6/2025, క్లోజింగ్ వచ్చేసరికి 28/7/2025. అండ్ లాస్ట్ డేట్ అంటే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఆన్లైన్ అంటే అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫీజు కట్టుకోవటానికి ఇంకా 2 days అనేది ఎక్స్ట్రా ఇచ్చాడు. ఏమన్నా అప్లికేషన్ మోడిఫికేషన్ చేసుకోవడానికి 10వ తారీఖు దాకా ఇచ్చాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనము ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ గ్రేడ్ 1కి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉందంటే SC/STకి వచ్చేసరికి నాకు 5 years, ఓబీసీకి వచ్చేసరికి 3 years. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ విత్ అట్లీస్ట్ 6 months కంటిన్యూ సర్వీస్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ అంటే కంటిన్యూస్ గా 6 months చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అన్రిజర్వ్ అండ్ ఎక్సర్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 3 years ఉంటుంది. ఓబీసీకి అండ్ నాన్ క్రిమినల్ ఏర్కి అయితే 6 years ఉంటుంది. SC/STకి అయితే 8 years ఉంటుంది. సేమ్ ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా సేమ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మన యొక్క ఈ సిలబస్ అనేది ఎలా ఉంది, ఈ సిలబస్ ఎలా ఉన్నది అనేది చూద్దాం. సిలబస్ గా వచ్చేసరికి నెక్స్ట్ గా సిలబస్ అనేది చూద్దాం. ఫస్ట్ గా వచ్చేసరికి మనకి సిలబస్ గురించి చెప్పుకోవాలంటే యాజ్ యూజువల్ అర్థమెటిక్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కరెంట్ అఫైర్స్ ఇవి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ గా వచ్చేసరికి చూడండి, జనరల్ అవేర్నెస్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 15 అండ్ బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ 20, మ్యాథమెటిక్స్ 20 అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35. అంటే 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్లు 100 మార్కులకి. ఇది ఓన్లీ CBT 1 ఎగ్జామ్ ఫ్రెండ్స్. ఓన్లీ ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఒక్క ఎగ్జామ్ కనుక దీంట్లో మంచి మార్క్స్ వచ్చి క్వాలిఫై అయ్యారంటే పక్కా జాబ్ ఫ్రెండ్స్. దీని తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ తర్వాత టీవీ తర్వాత అపాయింట్మెంట్. సేమ్ యాజ్ యూజువల్ గా దీని యొక్క సిలబస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 10 మార్కులకు ఉంది. తర్వాత ఇంటెలిజెన్స్ రీజనింగ్ 15, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చేసరికి 20, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చేసరికి 20 అండ్ మ్యాథమెటిక్స్ 20 అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్ని, ఈ టాపిక్స్ అన్ని ఒకసారి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ టాపిక్స్ అన్ని మనకి 38 మార్క్స్ 35 మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. టాపిక్స్ కనుక మనకు వచ్చినట్లయితే ఈజీగా టెక్నీషియన్ గ్రేడ్ 1 అనే జాబ్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసరికి ఎన్ని మార్కుల కంటే 100 మార్క్స్ అండ్ 90 minutes 1/3 నెగిటివ్ ఉంటుంది ఫ్రెండ్స్. నార్మలైజేషన్ CBTL మల్టిపుల్ షిఫ్ట్స్. నెక్స్ట్ వన్ సిలబస్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. జనరల్ సైన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, basic the syllabus under this shall cover physics, chemistry and life science 10th standard level. 10th standard level అడిగారు ఫ్రెండ్స్. నెక్స్ట్ గా వచ్చేసరికి చూడండి, జనరల్ దీని యొక్క క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 25,
అండ్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 40 అండ్ జనరల్ అవేర్నెస్ 10. మొత్తం 100 క్వశ్చన్ ఫ్రెండ్ 100 మార్కులకి. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ అండ్